Hi, hello, this is me Kavya. Welcome back to my channel. I'm back with another new video. ఈ వీడియోలో మీ అందరికీ మా బేబీ బర్త్డే ముందు జరిగిన కేక్ స్మాష్ ఫోటోషూట్ ఎలా జరిగింది అండ్ ఎక్కడ చేసాము ఏంటి అని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మధ్య ఫోటోషూట్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది కదా. ఫస్ట్ బర్త్డేకి ముందు చేసే ఫోటోషూట్ అనేది అందరూ చేయిస్తున్నారు. సో అలాగే నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మివానికి కూడా మంచిగా చేయించాలి ఫోటోషూట్. సో 1 yearలో అంటే స్వీట్ మెమరీస్ కదా, ఇప్పుడున్నంత క్యూట్నెస్ మళ్ళీ తర్వాత ఉంటారో లేదో. సో అన్ని మెమరీస్ ఇప్పుడే క్యాప్చర్ చేయాలి అని చెప్పి నేను చాలా మందిని ఎతికాను, కాల్ చేసేదాన్ని, కనుక్కుండేదాన్ని ఎక్కడ బాగుంది ఏంటి, సో ప్రెజెంట్ మనకి కావాల్సినట్టు ఎలా చేయగలుగుతారు ఏంటి అని. సో ఫైనల్గా వైజాగ్లోని యారాడా బీచ్ దగ్గర బేబీస్కి మాత్రమే ఒక ఫోటోషూట్ సెటప్ అంతా ఉన్నదన్నమాట. సో అక్కడ ప్లాన్ చేసాం మేము. ఇండోర్ ఫోటోషూట్ అండ్ అవుట్డోర్ ఫోటోషూట్ అనుకున్నాను ఫస్ట్, కానీ రెండు కలిపి ఒకే దగ్గర ఉన్నాయి. సో ఇదేదో బాగుంది కదా ఇక్కడ చేయిద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో కెమెరామ్యాన్ కూడా వైజాగ్ అతనే. సో మివాన్ ఫస్ట్ బర్త్డేకి మొత్తం అంతా ప్యాకేజ్ లాగా మాట్లాడేసుకున్నాము. ఈ ప్రీ బర్త్డే ఫోటోషూట్ అండ్ బర్త్డే రోజు షూట్ రెండు కలిపి మాట్లాడేసుకున్నాను ప్యాకేజ్ ముందుగానే. సో అలాగా మేము యారాడా బీచ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో మార్నింగే 6 o'clockకి స్టార్ట్ అయిపోయాము. సో బేబీస్ తోటి చాలా కష్టం ఫోటోషూట్ అంటే. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మేము కూడా చాలా కష్టపడ్డాము. మార్నింగే లేచిపోవడం వల్ల చాలా క్రాంకీ అయిపోయేవాడు, ఏడ్చేవాడు అదిని. కానీ మనకి మరి మంచి ఎగ్జాక్ట్గా మంచి షార్ట్స్ అవి రావాలి అంటే సన్ రైజ్ టైంలో మాత్రమే వస్తాయి కదా. సో అలాగే మేము 6:30 కల్లా అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ అందులోని సమ్మర్ టైం కాబట్టి చాలా హాట్గా ఉంది. అందుకనేసి ఫాస్ట్గా ఫస్ట్ బీచ్ దగ్గర ఏమేమి ఉన్నాయో అంతా షార్ట్స్ అన్నీ అక్కడ క్లియర్ చేసేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ మేము యారాడా బీచ్కి కొంచెం ముందుగానే ఉన్నాయన్నమాట ఈ సెటప్ అంతా. సో అక్కడ ఉన్న కెమెరామ్యాన్స్ అందరూ ఇలా డిసైడ్ అయ్యి సో వాళ్ళు ఎంత ఇలాగ అరేంజ్ చేసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎంత బాగా అనిపించిందో, ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించారు, చాలా బాగా యూస్ఫుల్ అయ్యేటట్టు ఆలోచించారు అని చెప్పి అనిపించింది. సో మనకి ప్రాప్స్ కూడా ఇస్తారు. సో ఆ ప్రాప్స్ అవి మనం బీచ్ దగ్గర ఒక 3 ప్రాప్స్ మాకు ఇచ్చారు. సో అవి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసి ఫొటోస్ అవి తీశారు. అక్కడ ఫ్యామిలీ ఫోటోషూట్ కూడా కొన్ని చేసుకున్నాము. వీడియో సాంగ్ కూడా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వీడియో సాంగ్ ప్లస్ ఫ్యామిలీ ఫోటోషూట్ అన్నీ అక్కడ బీచ్ దగ్గర 8:30, 9 కల్లా కంప్లీట్ చేసుకొని 9 నుంచి అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. సో బేబీ ఫస్ట్ బర్త్డే ఫోటోషూటే కాకుండా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా జరుగుతున్నాయి అక్కడ బీచ్ దగ్గర. ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ అవి చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తున్నారు అందరూను. సో అక్కడ ఆ సెటప్ కూడా వేరేగా ఉంది. సో ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళది ఒక సెటప్ వేరేగా ఉంది అండ్ బేబీ వాళ్ళకి సెటప్ వేరేగా ఉంది. అక్కడ చాలా థీమ్స్ ఉన్నాయి. అన్ని థీమ్స్ దగ్గర మనం తీయించుకోవచ్చు ఫొటోస్. నియర్లీ 25+ థీమ్స్ ఉన్నాయి అంతానా. సో పిల్లలకి ఉండే క్యూట్ థీమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇండోర్లో కూడా అన్ని థీమ్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇది అవుట్డోర్ అనమాట. సో చెట్లు అవి ఉండి ఫుల్గా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ అక్కడే లోపల మనకి డ్రెస్సింగ్ రూమ్ కూడా సెపరేట్గా ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉన్నది. సో కంఫర్టబుల్గా ఉంది. సో మనము వెళ్ళినా సరే కంగారేమీ లేదు, అంతా నీట్గా ఉండి మనం చేసుకొని వెళ్ళచ్చు. సో మివాన్కి బట్టలు అనమాట. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. అసలు అన్ని బట్టలు ఓపెన్ చేసి ఉంచి వాళ్ళు కెమెరామ్యాన్ ఏ సెటప్కి ఏ డ్రెస్ అయితే ఏ అవుట్ఫిట్ బాగుంటుందో వాళ్ళకని చెప్తే దాన్ని బట్టి అవుట్ఫిట్స్ మార్చాము. చాలా అవుట్ఫిట్స్ మార్చాము. ఆడైతే ఇంకా చిరాకు అయిపోయాడు, చాలా క్రాంకీ అయిపోయాడు. ఫస్ట్ ఒక 1 hour బాగానే ఉన్నాడు. తర్వాత చాలా క్రాంకీ అయిపోయేసరికి కొంచెం సేపు పడుకోబెట్టి మళ్ళీ లేపిన తర్వాత మళ్ళీ కొంచెం మంచిగా ఉన్నాడు. మార్నింగ్ 6:30కి ఎప్పుడు వెళ్తే ఆల్మోస్ట్ 2 అయిపోయింది ఆఫ్టర్నూన్ అంతా అయ్యేసరికి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అన్ని సెటప్స్ కనిపిస్తున్నాయి అండ్ కొబ్బరి చెట్లు గాలి ఉండడం వల్ల కొంచెం బాగానే ఉంది. క్లైమేట్ కూడా మేము వెళ్ళినాం మరీ అంత పీక్ సమ్మర్ కాదు కాబట్టి పర్లేదు. సో వింటర్ టైం అయితే ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలా మివాన్కి డిఫరెంట్ సెటప్స్లోని అవి ఫోటోషూట్స్ అవి తీయించాము అండ్ వీడియో సాంగ్ కూడా అప్లోడ్ చేశాను. మీరు కానీ మిస్ అయితే వెళ్ళి చెక్ చేయండి. మీరు ఎవరైనా వైజాగ్ దగ్గరలో ఉండి ఏదైనా బేబీ ఫోటోషూట్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ప్లాన్ చేస్తే యారాడా బీచ్ దగ్గర థీమ్ ఫోటోషూట్ ఉంది. సో మీరు ఈజీగా వెళ్ళి అక్కడ తీయించుకోవచ్చు. సో అక్కడ 5 hours-కి 3,500 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో అది మీరు ప్యాకేజ్లో మాట్లాడుకుంటారా లేదా సెపరేట్గా మాట్లాడుకుంటారా అన్నది మీ ఇష్టం అనమాట.
సో ఇలా మీ వాన్ ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ అయితే జరిగింది. సో ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను అండ్ నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.